రీసెంట్‌గా మా అక్కకైతే పాప పుట్టింది. తనకి ఇవాళైతే 21 రోజులు కంప్లీట్ అయ్యాయి. వాళ్ళైతే పేరు పెడదామని గుళ్ళో అభిషేకం చేయించి పేరు పెడదామనుకున్నారు. అందుకే గుడికైతే ఎళ్తున్నారు. పాపకి ఎండ రాకుండా గుడికైతే తీసుకెళ్లారు. ఇదిగోండి మా ఊరు శివాలయంలోనే అయితే అభిషేకం చేయిస్తున్నారు. ముందైతే పాపని ఇక్కడ పడుకోబెట్టి లోపలికైతే వెళ్లారు. దేవుడినైతే దర్శనం చేసుకొని గోత్రనామాలు చెప్పి బయటకొచ్చారు దండం పెట్టుకొని. ఇదిగోండి మా ఊరు శివాలయంలో ఇదే అండి శివలింగం. తర్వాత అయితే పంతులు గారు నక్షత్రం మీద అక్షరాలైతే తీస్తున్నారు పేరు పెట్టడానికి. ఏ అక్షరాలు వచ్చిందో చూపిస్తున్నాడు. అక్షరం అయితే చ, జ, క అని 3 అక్షరాలు వచ్చాయి. ఆరుద్ర నక్షత్రం. పాప పేరైతే బియ్యంలో అయితే రాశాడు గోల్డ్ రింగ్‌తో. ఏం పేరు పెట్టుంటారో గెస్ అయితే చేయండి. జ అనే అక్షరంతో అయితే పెట్టారు. వాళ్ళ నాన్న అయితే చెవిలో 3 సార్లు అయితే చెప్పాడు. తర్వాత అందరికి గూడా చెప్పారు బయట గుళ్ళోనే. మిగతా వాళ్ళు ఇంకా పేరు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే అందరూ పాపని అలాగే మా అక్క బావని కూడా ఆశీర్వదిస్తున్నారు. తర్వాత అయితే మేము పంచామృతం తీసుకున్నాం. ప్రసాదంగా తయారు చేశారు అది. పంచామృతం అయితే తినేసాం. కాసేపటికైతే భోజనాలు కూడా వచ్చేసాయి. ఇంకా భోజనాలు అనేవి ఇంక అందరూ తింటున్నాం. అభిషేకం చేయించిన తర్వాత 10 మంది చేత చేతులు కడిగిస్తే పాపకు మంచిదని అయితే భోజనాలు అయితే పెట్టించాం. అది క్యాటరింగ్ చేయించా భోజనాలు అయితే బయట నుంచే. భోజనాలు అయితే 9 రకాలు పెట్టాము. కర్రీస్ అన్నీ కలిపి. ఏమేమి పెట్టామంటే పులిహోర, నైవేద్యంగా చేసిన పొంగలి, ఒక స్వీట్ బాదుషా, పప్పు, పచ్చడి, క్యాబేజీ ఫ్రై, అలాగే అప్పడాలు, వంకాయి, రసము, సాంబారు, కొంచెం పెరుగు, అలాగే పెరుగులోకి నిమ్మకాయ పచ్చడి